1937 నిజాం కాలంలో భక్త హనుమాన్ సమాజం అనే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థాపించబడిన హనుమాన్ దేవాలయం 1942లో శ్రీరామ విగ్రహం స్థాపించిన తర్వాత రామాలయం పేరు కొనసాగింది. ఇక రామభక్త సమాజం 2004 వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ వస్తున్నాం. ఉత్తరప్రదేశ్కు చెందిన రాంబోసా దాసు అనే పూజారికి రామభక్త సమాజం పూజారి ఆశ్రమం ఇచ్చి పూజలు నిర్వహించేవారు. రాంబోసా దాసు పూజలు నిర్వహిస్తూ తన కుటుంబంతో అక్కడే ఆశ్రమం పొందారు. ఈ గుడిని ఎలా అయినా తన సొంత స్థలంగా చేసుకోవడానికి ఏదో ఒక గొడవలు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత 1995లో ఏసీ గారితో ఒక ఆర్డర్ రాయించుకొని శ్రీ రామ్ భరోసా దాస్ ఆలయానికి మహంత్ అని ఆర్డర్ 2004 తీసుకొచ్చారు. 2004లో శ్రీ రామభక్త సమాజం దృష్టికి వస్తే ఒక రివిజన్ వేసి ప్రశ్నించారు. మహంత్ ఆఫ్ ద టెంపుల్ అని మఠం పేరు స్థాపించి ఆర్డర్ తెచ్చుకొని అప్పటి నుంచి ఆలయం ఆవరణలో ఇష్టానుసారంగా సొంత ప్రయోజనాల కోసం భవనం కట్టారు. దేవాలయము మఠ్ కాదు అని ముంతకాబు గెజిట్ నోటిఫికేషన్లో దేవాలయమని హుండీ అని ఆర్డర్ ఇచ్చారు. శ్రీరామ్ భరోసా దాసు ఉత్తర్వులపై హైకోర్టులో ప్రశ్నిస్తే పిటిషనర్ తరపు ఎంఆర్ఎస్ శ్రీనివాసు, జీపీ భుక్యా మంగీలాల్ నాయకు, పిల్లి గురుమూర్తి తరపు సీనియర్ న్యాయవాది డబ్ల్యూబీ శ్రీనివాసు, కె రామలింగేశ్వర శర్మ, కె కావ్య, శ్రీ న్యాయవాదులు అందరూ వాదనలు వినిపించారు. అందరి వాదనలు విని ఒరిజినల్ రికార్డు అంతా పరిశీలించి న్యాయమూర్తి కె శరత్ రిట్ పిటిషన్ కొట్టేశారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ సిబ్బందితో వచ్చి 27/1/2026న శ్రీ హనుమాన్ దేవాలయం అని బోర్డు పెట్టి స్వాధీనం చేసుకున్నారు. త్వరలో శ్రీ రామ్ భరోసా దాస్ని ఖాళీ చేయించడం జరుగుతుందని ఎస్వి వెల్లడించారు. ఇంకేం అడగట్లేదు సార్, మీతో ఏం అడగట్లేదు, మీతో సమయం బోర్డు తీసి బోర్డు వేరే వాళ్ళు మనకు అవసరం లేదు. నేను ఒకటే వాళ్ళు అవసరం లేదు. 30 days అపీల్ అదేం లేదు, అదేం లేదు, నేను ఎట్లా పోతారా బోర్డు మార్చి బోర్డు పెడతాము. తర్వాత టెంపుల్ అని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. 1989లో సెక్షన్ 6C కింద ఇది గెజెట్ నోటిఫికేషన్లో టెంపుల్ శ్రీ హనుమాన్ టెంపుల్ నాంపల్లి అని గెజెట్లో నోటిఫై అయింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా లోకల్ వాళ్ళు పూజలు అది చేస్తూ ఉంటే ఒకానొక సమయంలో 95లో ఇల్లీగల్గా ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు మహంత్ అని. బ్యాక్ డోర్స్లోకి వెళ్ళి గవర్నమెంట్ నుంచి ఏసీ గారు, అప్పుడున్న ఏసీ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇది హైదరాబాద్ రెగ్యులేషన్స్ గైడ్ చేశాయి. సో ఆ హైదరాబాద్ రెగ్యులేషన్స్లో మహంత్ అంటే ఏంటి అంటే ఓన్లీ ట్రస్టీ అంటే ఓన్లీ టు టేక్ కేర్ ఆఫ్ ది టెంపుల్. ఆ కొంత సమయం వరకే హీఈస్ అ ట్రస్టీ, నాట్ ది హోల్ అండ్ సోల్ ఓనర్ ఆఫ్ అ ప్రాపర్టీ. సో ఆ రకంగా ఆ మహంత్ అనే ఆర్డర్ని మేము రివిజన్ వేసి మళ్ళీ పిల్లి గురుమూర్తి గారు ఛాలెంజ్ చేశారు. ఆయన ఛాలెంజ్ చేసిన రివిజన్ అలౌ చేస్తూ ఆర్జేసీ గారు ఇది టెంపుల్, సబ్జెక్ట్ ఇన్స్టిట్యూషన్ ఇస్ అ టెంపుల్, ఇట్ వాజ్ నోటిఫైడ్ ఇన్ ద గెజెట్ నోటిఫికేషన్ ఇన్ ద ఇయర్ 1989 ఇట్ సెల్ఫ్. 1345 ఫస్ట్లీ అవన్నీ కూడా ముంతకబ్స్ అన్నీ దిస్ ఇన్స్టిట్యూషన్ వాజ్ రిఫ్లెక్టెడ్ యాజ్ అ టెంపుల్. సో ఆ రివిజన్ అలౌ చేశారు ఆర్జేసీ గారు. ఆ తర్వాత ఆర్జేసీ గారు అలౌ చేసిన రివిజన్ని క్వశ్చన్ చేస్తూ గవర్నమెంట్ దగ్గర సోకాల్డ్ శ్రీ రామ్ భరోసా దాస్ ఒక రివిజన్ వేశారు.
ఆ రివిజన్ వేసినప్పుడు ఆ రివిజన్లో గవర్నమెంట్ ఏమి ఇచ్చింది అంటే లేదు ఆర్జేసీ గారు కరెక్ట్ ఆర్డర్ ఇచ్చారు, ఇది ఇన్స్టిట్యూషన్ ఈజ్ అ టెంపుల్ నాట్ అ మట్ ఎట్ ఆల్ అని చెప్పి రాశారు. గెజెట్ నోటిఫికేషన్ అవన్నీ రిఫర్ చేస్తూ హీ గేవ్ ది ఆర్డర్ ద గవర్నమెంట్ గేవ్ ది ఆర్డర్ యాజ్ అ టెంపుల్. ఆ టెంపుల్ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ so-called Sri Ram Bharosa Das has filed a writ petition before the Honorable High Court of Telangana. As it then was, that was AP Honorable High Court. అప్పుడు 2013లో వేస్తే ఆ 2013 after repeated mentionings matter has reached the bench and Honorable Judge Shri K. Sharath Garu has given an order on 9/1/2026 stating that subject institution is a temple and not a mutt, as was notified by the then government in the Gazette notification in the year 1989. 21/9/1989 లో ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ని అప్హోల్డ్ చేస్తూ ఇది ఇన్స్టిట్యూషన్ ఈజ్ అ టెంపుల్ నాట్ ఎ మట్ అని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం ఏసీ గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ టీం అంతా వచ్చి ఇన్స్పెక్టర్ మేడం, ఏసీ గారు, మొత్తం కే శేఖర్ గారు వాళ్ళంతా టీం, మొత్తం సురేందర్ గారు వీళ్ళందరూ వచ్చారు, ఒక టీం వాళ్ళంతా వచ్చారు విత్ లోకల్ ఫుల్ సపోర్ట్. టుడే ఆన్ 27/1/2026 the temple boards were installed and the boards of mud are removed and they will not at all be kept again. 95 order. So overall ga enti ante ఇది institution is a temple only, not a mud. You can't claim property, whole and sole property of 365 square yards, treating it as a mud. So there is no question of mud. The subject institution is a temple, TEMPLE. That's all. ఆర్గనైజేషన్ 1937 నిజాం కాలంలో స్థాపించారు. అది ఇదే గుడిలో రాముల వారు 42లో ప్రతిష్టాప అయింది. రాముల వారి గుడి వెనకాల ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో రామభక్త సమాజం స్టార్ట్ అయింది. దాని పక్కన ఆంజనేయ స్వామి గుడి, ఆంజనేయ స్వామి వెనకాల హనుమాన్ వ్యాయామశాల. ఇది ఒరిజినల్గా 1937లో ఉన్న సెటప్. దాంట్లో తర్వాత రాముల వారు వచ్చారు, ఇది రామాలయం, రామానుభ దేవాలయం అయింది. అయితే అక్కడి నుంచి 1937 నుంచి జరుగుతున్న కార్యక్రమాలని మధ్యలో ఈ రకరకాల ఇది జరిగినాయి. సరే, ఈ రామభక్త దాస్ గారు అని చెప్పేసి ఒక ఆయన దాంట్లో ఇక్కడ 2 రూమ్లు ఉంటే దాంట్లో నెమ్మదిగా వచ్చారు. వస్తే ఎవరు దానికి ఏం అబ్జెక్షన్ చేయలేదు, అందరూ కూడా లోకల్గా పూజ చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు కదా అని ఎలో చేశారు. అది స్లోగా ఏమైందంటే ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ దాకా వెళ్ళిపోయి ఆ ప్రాపర్టీని 2గా డివైడ్ చేసేసి ఇది రాముల వారి గుడి చిన్న చేసేసి అవతల వైపు అంతా కూడా పైన అంతస్తులు కొత్తగా కట్టుకోవడం. ఆ తర్వాత నార్మల్గా ఏంటంటే ఒక ఏదో దానికి వాస్తు ఏవి పాటించకపోవడం, దానికి పర్మిషన్స్ తీసుకోకపోవడం, అంతా ఇచ్చానుసారం. అంటే నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసుకుంటూ వెళ్తాను, నన్ను అడిగేవాడు లేడు అని చేసుకుంటూ వెళ్ళాడు. ఎందుకయ్యా అంటే ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు, మహంత్ ఆఫ్ ది టెంపుల్ అని చెప్పేసి. మహంత్ ఉంది కాబట్టి ఇది మఠం అని చెప్పేసేసి అక్కడ శివాలయం దగ్గర 2 రాళ్ళు పెట్టేసేసి అవి సమాధులు అన్నాడు. ఇక్కడ ఒక అగ్నిహోత్రం లాగా పెట్టించే అది ఏమీ లేవు, అన్నీ ఇది అగ్నిహోత్రం ఉంది, ఇక్కడ సమాధులు ఉన్నాయి కాబట్టి ఇది మఠం అన్నాడు. ఎవ్వరు లేరు, ఇక్కడ ఉన్న లోకల్ పెద్దవాళ్ళందరికీ తెలుసు ఇది ఏంటంటే పూర్వీకులు ఎవ్వరు కూడాను ఇక్కడ సమాధులు లేవు, మఠము లేదు. ఇది మఠము లేదు అని ప్రూవ్ చేయడానికి మేము 2004లో ఇక్కడ అప్పటి 2004 వరకు కూడా రామభక్త సమాజం ఇక్కడే గర్భాలయంలో దాన్ని కలశ స్థాపన చేసి నవరాత్రి ఉత్సవాలు చేసి మిగిలినవన్నీ చేసేది. 2004లో తొలి ఏకాదశి రోజున మూలవరులకి అభిషేకం చేస్తూ ఉంటే అక్కడ అసలు మీరెవరు, ఎందుకు చేస్తున్నారు, మీకు ఎందుకు చేస్తారని చెప్పి అంటే అప్పుడు మా నాన్నగారు చలపతిరావు గారు అప్పుడు సెక్రటరీ, అప్పటి నుంచి నాన్నగారు 66 నుంచి సెక్రటరీ. ఆయన లేదు నాయన ఈ విషయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో తేలుస్తాను అంటే అప్పుడు మా నాన్నగారిని గురుమూర్తి అని చెప్పేసి రామభక్త సమాజం మెంబరు ఈయన కూడా ఇద్దరు వెళ్ళి డిపార్ట్మెంట్లో అడిగితే వాళ్ళు చెప్పారు 95లో ఇతను ఒక ఆర్డర్ తీసుకున్నాడు. ఈ ఆర్డర్ ప్రకారం అతను మహంత్ ఆఫ్ ది టెంపుల్ అని చెప్పి ఆర్డర్ తీసుకున్నాడు. ఈ ఆర్డర్ పెట్టుకుని అతను దాని పవర్లో చూస్తున్నాడని చెప్పి అనేప్పటికీ దాని మీద కేసు వేస్తే ఆర్జేసీ ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ ఇన్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఆయన ఇది కేసు కరెక్ట్ కాదు, ఇది టెంపులే అని చెప్పేసి ఆయన నిర్ధారణ చేశారు. తర్వాత ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కూడా వాళ్ళు నిర్ధారణ చేసి ఇది గుడే అని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు మినిస్ట్రీ దగ్గరికి వెళ్తే మినిస్టర్ కూడా గుడే అని చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకేదో మతలబులు చేసి దాంట్లో ఆ కాగితం అక్కడి నుంచి మూవ్ కాకుండా చేసి మొత్తం మీద ఇప్పటి వరకు అంటే 2026 వరకు కేసుని గుంజుకొచ్చారు. దాంట్లో లాస్ట్లో జడ్జిమెంట్లో జడ్జి గారు చాలా క్లియర్గా రాశారు ఏంటి అంటే హీ హాజ్ అప్రోచ్డ్ ద కోర్ట్ విత్ అన్క్లీన్ హ్యాండ్స్.
అంటే చేతులన్నీ మైల చేసుకున్న చేతులతో కోర్టును అప్రోచ్ అయ్యాడు. కాబట్టి దిస్ ఈజ్ ఏ డిజర్వింగ్ కేస్ టు బి డిస్మిస్డ్ అని చెప్పి రాసి పవర్ఫుల్గా ఆయన డిస్మిస్ చేశారు. కాబట్టి అదే విషయాన్ని మేము ఎండోమెంట్స్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన వాళ్ళ ఫుల్ సపోర్ట్తో మనకి ఈరోజు వచ్చి ఆ బోట్లు తీయించడం జరిగింది. మేము వాళ్ళకి ఏం చెప్పామంటే అయ్యా ఈ టెంపుల్ని కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, కాబట్టి మీ అండర్లో ఉంటే ఉంది, ఒక ప్రైవేట్ ప్రాపర్టీగా మాత్రం దీన్ని ట్రీట్ చేయదు. ఇది పబ్లిక్ అందరిది, ప్రైవేట్ కాదు, ఇది పబ్లిక్ది టెంపుల్ అనేది మీరు నిర్ధారణ చేసి మీరు ఒక అథారిటీ ఏమని ఇచ్చాము. వాళ్ళు త్వరలో ఒక యాక్షన్ అయింది కాబట్టి రెండోది కూడా వాళ్ళు పూర్తి చేస్తారని నమ్మకంతో ఉంది. ఇది రాముల వారి జయం, మాది కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచో జరుగుతున్న కార్యక్రమం ఇప్పుడు రేపు 90 వచ్చే గిఫ్ట్ ఏమిటయ్యా అంటే పూజ చేసుకోమంటాం. అథారిటీని అపాయింట్ చేస్తే కనుక ఆ అథారిటీని తీసుకుని వాళ్ళ డైరెక్షన్లో మేమందరం కూడా వర్క్ చేయడానికి లోకల్గా ఈ భాగ్యనగర్ సేవా సమితి అని ఒకటి ఉంది, రామభక్త సమాజం కూడా మొదటి నుంచి అసోసియేట్ అయ్యి ఉంది. అవన్నీ తీసుకుని ఆ డైరెక్షన్లో అవన్నీ కూడా ముందైతే వాస్తుకి విరోధంగా ఉన్నాయో అవన్నిటిని కూడా ముందు తీసాడు.